పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లోని హుస్సేనీపురాలోని 32వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సూడా డైరెక్టర్ షేక్ యూసుఫ్ డివిజన్ కార్యాలయాన్ని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్తో కలిసి డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. करीमनगर शहर में डिवीज़न नंबर 32 में हमारा यूसुफ भाई का ऑफिस, ये वार्ड ऑफिस को आज ओपनिंग कर रहा है इंशाल्लाह। ये इससे पहले भी ये वार्ड ऑफिस से बहुत अच्छा काम करा था, वेलफेयर काम्स करा था। ये वार्ड ऑफिस में नॉट ओनली पॉलिटिकल इश्यूज, पब्लिक जो चाहते हैं उसको फुलफिल करने के लिए भी हमारे यूसुफ पे बहुत मेहनत करा था। ఈరోజు గౌరవనీయులు హరిశంకర్ గారు టౌన్ ప్రెసిడెంట్ మరియు జమీలుద్దీన్ గారు జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్, शौकत भाई टाउन प्रेसिडेंट, बाबजानी भाई, वाजिद भाई और हमारा टीआरएस पार्टी नेता అందరు కలిసి ఈరోజు యూసుఫ్ భాయ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ నగరం ఇంత పెద్ద డెవలప్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డెవలప్ అయింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే హిందూ ముస్లిమ్స్ అందరూ కలయిక జరిగి ఈ నగరాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా డెవలప్ అయిన సిటీ ఎక్కడ లేదు, ఒక కరీంనగర్ సిటీ. అది సీఎం అసెస్ నిధులతో కానీ, స్మార్ట్ సిటీ నిధులతో కానీ. స్మార్ట్ సిటీ రావాలంటే ఎలిజిబిలిటీ లేకుండా కేసీఆర్ చేయబట్టి ఈరోజు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. సీఎం అసెస్ కానీ, స్పెషల్ ఫండ్ కానీ తీసుకొచ్చేసి సుమారు 1000 నుంచి 1500 కోట్లతోటి ఈ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేశాం. గతంలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంత నిధులు తీసుకురాలేదు. మున్సిపల్ నిధులతో పనిచేశారు, మున్సిపాలిటీ నిధులు చేశారు, లేదు. కానీ అన్ని రోడ్లు మొత్తం కూడా ధ్వంసమైన రోడ్లు. ఈరోజు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. 2 సంవత్సరాలని ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ సెంట్రల్ ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ ఇంతవరకు ₹1 తీసుకొచ్చి డెవలప్ చేసే పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన నిధులు సీఎం వచ్చేసి 350 కోట్ల రూపాయలలో ఇంకా 70-80 కోట్ల రూపాయలుగా మిగిలి ఉండడంగా ఆ పనులు మొదలు కాలేదు. సో ప్రభుత్వాలు పట్టించుకుంటారు, ఇక్కడున్న మంత్రులు పట్టించుకుంటారు, ఇక్కడ ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటారు. 2 సంవత్సరాలే కరీంనగర్ ₹1 నిధులు రాలేదు. మేము ఇచ్చిన నిధులంగా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ నగరాన్ని డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నగరంలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, అటు గ్రామ పంచాయతీలో కూడా మొత్తం ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీ నిధులు తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. ఇంకా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిధులు తెలియదు, ఇటు బీజేపీ పార్టీ ₹1 నిధులు తీసుకురాలేదు. ఎక్కడెక్కడే ఉంది, డంప్యార్డ్ అక్కడే ఉన్నది, పెండింగ్ పనులన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే, మేయర్ అవకాశం ఇస్తే మొత్తం బ్రహ్మాండంగా మళ్ళీ పాతగా ఎలా పద్ధతి ఉందో అలాగ డెవలప్మెంట్ చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ప్రజల్లో కూడా 2 సంవత్సరాలు చూశారు, ఏం చేసే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంకి వస్తేనే మళ్ళీ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశించారు. కాబట్టి అందుకే మీరందరూ हमारा मुसलमान भाइयों, आप हमारा दुआ दे दो, इंशाल्लाह हम काम करके बताया, इंशाल्लाह आगे भी हम काम करके ही बताएंगे. సో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అందరినీ కూడా గెలిపారని చెప్పి మా పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ప్రతి డివిజన్ నుంచి కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్ పెట్టుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్ళి రేపు రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీలో ఉన్న మేయర్ గత 10 సంవత్సరాలు మేమే డెవలప్ చేసినాం. हमारा हक है, హక్కుదారులు మేము, డెవలప్ చేసింది మేమే హక్కు. కాంగ్రెస్ పార్టీ హక్కు పనిచేయలేదు, బీజేపీ పార్టీ నిధులు తీసుకురాలేదు. తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో కరెక్ట్గా డెవలప్ చేసేది మళ్ళీ మేమే. కాబట్టి మా అందరు కూడా మళ్ళొక్కసారి అవకాశం కలిపారని చెప్పి జై హింద్, జై తెలంగాణ. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.